కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. తెలంగాణ లోపల ఎవరైతే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల బీఎస్సీ నర్సింగ్ ర్యాంక్ ఎక్స్టెండ్ అయితే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో. అసలు ర్యాంక్ ఎక్స్టెండ్ అవుతుందా కాదా అని చెప్పి నేను ప్రీవియస్ ఒక వీడియో చేసిన. అండ్ మనం ఆ వీడియో చేసిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ అదే క్వశ్చన్ అయితే అడుగుతున్నారు, ర్యాంక్ ఎక్స్టెండ్ అవుతుందా అని చెప్పి. నేను ఆల్రెడీ ఒక హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేసి అయితే అడిగిన, వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఎట్లా ఉంది అండ్ నేను ప్రీవియస్గా ఏం చెప్పినా అనేది కూడా మళ్ళీ ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడతా. అండ్ బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఏంటి అని కూడా ఈ వీడియో లోపల నేనైతే చెప్తా. మీకు బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ర్యాంక్ ఎక్స్టెండ్ అవుతుందా కాదా అని ఒక క్లారిటీ అయితే ఈ వీడియో తర్వాత వస్తుంది. ఓకేనా? వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడరి, మీకు క్లారిటీ వస్తుంది. మళ్ళీ మళ్ళీ అడగాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ర్యాంక్ ఎక్స్టెండ్ కాకపోతే బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఏంటి అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. ప్రీవియస్గా వీడియోస్ చేసుకున్నాం, ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. సో దట్ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండరు. అండ్ దాని తర్వాత సీట్ రాకపోతే బెస్ట్ వేరే ఏదన్నా కోర్స్ చేసుకోవడానికి కూడా మనకు ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ఇక్కడ మనం చూసుకుంటే మనం 2023కి సంబంధించి చూద్దాం ఇక్కడ. ఓకేనా? 2023 అకాడమిక్ ఇయర్కి సంబంధించి మనం ఇక్కడ ప్రాస్పెక్ట్స్ లోపల మనకు ఎంత ర్యాంక్ ఇచ్చిరు అని చెప్పి చూద్దాం. ఇక్కడ మనం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకు ఇక్కడ ర్యాంక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా? 2023 లోపల ఎంత ర్యాంక్ ఉండే కదా అంటే ఓసీ లోపల ఎవరైతే ఉన్నారో ఓసీ విత్ ఈడబ్ల్యూఎస్. ఓకేనా? ఓసీ విత్ ఈడబ్ల్యూఎస్ 53,000 కట్ ఆఫ్ ఉన్నది. ఓకేనా? 50% ఉండే ఓసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 40% ఉండే, అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి 45% ఉండే. ఓకేనా? జనరల్ లోపల కట్ ఆఫ్ విషయానికి వస్తే, ఎప్సెట్ ర్యాంక్ కట్ ఆఫ్ విషయానికి వస్తే 53,000 ఆర్ అంతకన్నా తక్కువ ఉన్నోళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చిర్రు. 53,257 ఆర్ అంతకంటే తక్కువ 2023 లోపల. ఓకేనా? ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు చూసుకుంటే 63,000 లోపల మనకు కట్ ఆఫ్ అయితే అయిపోయింది అన్నట్టు. ఓసీ లోపల పీడబ్ల్యూడీ వాళ్ళది 58,000లో కట్ ఆఫ్ అయితే అయిపోయింది అన్నట్టు. ఇది 2023లా. అండ్ 2024 విషయానికి వద్దాం మనం. ఓకేనా? 2024 విషయానికి వస్తే మనకు 2024లో మనం చూసుకోవచ్చు. ఓకేనా? మనకు 2024 లోపల కట్ ఆఫ్ అనేది మనకు ర్యాంక్స్ ఏమి ఇవ్వలేదు, కానీ నాకు ఐడియా ఉన్న ప్రకారం 2024 లోపల అరౌండ్ 54,000 వరకు అప్లికేషన్స్ చేసుకోవడానికి వచ్చింది అన్నట్టు. ఓకేనా? 54,000 వరకు అప్లికేషన్స్ చేసుకోవడానికి ఇచ్చిర్రు 2024 లోపల. ఓకేనా? 50% ఉండే ఓసీ వాళ్ళకి ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్, అండ్ సేమ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 40% ఉండే, అండ్ దాని తర్వాత పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళకి 45% ఉండే అన్నట్టు. ఓకేనా? ఇంత పర్సెంటైల్ మనకు ఉండే. ర్యాంక్స్ ఎప్సెట్ ర్యాంక్స్ ఎగ్జాక్ట్ ఎప్సెట్ ర్యాంక్ విషయానికి వస్తే 54,000 అది అంతకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చిర్రు 2024 లోపల. మనకి 2023లోనేమో అరౌండ్ 64,000 ఉండే ఎప్సెట్ ర్యాంక్ కట్ ఆఫ్, అండ్ 2024లోనేమో 54 అయింది. అండ్ నౌ 2025 విషయానికి వస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి 48,000 అయితే ఉందన్నట్టు. ఓకేనా? 48,000 వరకు మాత్రమే మనకు కట్ ఆఫ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు 2025 లోపల. ఓకేనా? మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం, ఒక్క ర్యాంక్ ఉన్నా కూడా మనకి ఛాన్స్ ఉండదు అని చెప్పి. అట్లా ఒక్క ర్యాంక్ ఎక్కువ ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇయ్యరు వాళ్ళు. ఓకేనా? వాళ్ళు ఏదైతే చెప్పారో ఇన్ఫర్మేషన్ అది అంతే ఉంటుంది. మనకి 50% ఉండే. ఇప్పుడు 2025 లోపల మనకి 50% ఉంది. అంటే ఓసీ వాళ్ళకి 40,000 40,599 అంతకన్నా తక్కువ వచ్చిన మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? ఓసీ వాళ్ళకి. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ అందులోపల మనం చూసుకుంటే 48,718 అంతకన్నా తక్కువ ర్యాంకు. 48,719 వచ్చినా కూడా నువ్వు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు అకార్డింగ్ టు కట్ ఆఫ్. అండ్ పీడబ్ల్యూడీ విషయానికి వస్తే పీడబ్ల్యూడీ లోపల 44,658 ఓసీ పీడబ్ల్యూడీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఏదైతే ఈ కట్ ఆఫ్ ఉందో 2023 తోటి చూసుకుంటే, 2024 తోటి చూసుకుంటే, 25 తోటి చూసుకుంటే కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. కట్ ఆఫ్ అనేది మనకు తగ్గుకుంటూ వచ్చింది. అండ్ కాంపిటీషన్ అనేది పెరుగుకుంటూ వచ్చింది. అండ్ లాస్ట్ ఇయర్ 2023లో మనం చూసుకున్నాం అనుకో, 2023 లోపల మళ్ళీ కండక్ట్ చేసిర్రా చేయలేదా అనే విషయాన్ని మనం పక్కకు పెడదాం. ఓకేనా? చేయలేదు. మ్యాథ్స్ అయితే మళ్ళీ అయితే వాళ్ళు ర్యాంక్ ఎక్స్టెన్షన్ చేయడం అట్లాంటివి ఏం చేయలేదు. అండ్ నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్ 2023లో ఏమైందని చెప్పి. కానీ 2024 లోపల నేను బలంగా చెప్పగలుగుతా, ర్యాంక్ ఎక్స్టెన్షన్స్ ఏం కాలేదు. కాబట్టి 2025 లోపల కూడా ర్యాంక్ ఎక్స్టెన్షన్స్ కావు. ఓకే? నేను ప్రీవియస్గానే చెప్పిన కావు అని చెప్పి. అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పిన.
ఓకేనా. సో, 2025లో ర్యాంక్ ఎక్స్‌టెన్షన్స్ కావు కాబట్టి మీరు పక్కా రాసి పెట్టుకోర్రి. గో ఫర్ ఆల్టర్‌నేటివ్. ఓకేనా. సో, మీరేందంటే మళ్ళీ హోప్స్ పెట్టుకొని అట్లేం పెట్టుకోకుర్రి. ఒకవేళ ర్యాంక్ ఎక్స్‌టెన్షన్స్ అయితే మంచిదే. కానీ ర్యాంక్ ఎక్స్‌టెన్షన్స్ కావు. ఎందుకు గావు ర్యాంక్ ఎక్స్‌టెన్షన్స్ అంటే మళ్ళా అప్లికేషన్స్ పెట్టాలి ర్యాంక్ ఎక్స్‌టెన్షన్స్ అయితే. ఓకేనా. మళ్ళా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ జేయాలి. ఓకేనా. ర్యాంక్ ఎక్స్‌టెన్షన్ అయితే మళ్ళా అప్లికేషన్స్ పెట్టాలి. మళ్ళా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ జేయాలి. సో, మళ్ళా లైక్ వెబ్ ఆప్షన్స్ అవి ఇవంతా గూడా ఉంటదన్నట్టు. సో, ఏందంటే లైక్ కాంప్లికేటెడ్ అయితదన్నట్టు. మళ్ళీ ర్యాంక్ ఎక్స్‌టెన్షన్స్ చేస్తే. కాబట్టి మనకు ర్యాంక్ ఎక్స్‌టెన్షన్స్ అయ్యే ఛాన్స్ లేదు మాక్సిమం. ఒకవేళ ర్యాంక్ ఎక్స్‌టెన్షన్స్ ఏమైనా అయితే మనం ఫర్దర్‌గా వీడియో చేసుకుంటాం, మాట్లాడుకుంటాం. నేను హ్యాపీయే ర్యాంక్ ఎక్స్‌టెండ్ అయితే. ఎందుకంటే చాలా మందికి ఆపర్చునిటీ ఒస్తది. కానీ ఎంతమందికి సీట్ ఒస్తదనే విషయం తెలవది. ఓకేనా. అప్లై చేసుకున్నోళ్ళందరికి గూడా సీట్ రావాలి అనేది నా ఇంటెన్షన్. ఓకేనా. సో, అప్లై చేసుకున్నంత మాత్రాన సీట్ ఒస్తదా అని జెప్పి వాళ్ళు ర్యాంక్ ఎక్స్‌టెన్షన్ అనేది ర్యాంక్ అనేది తక్కువ చేసిర్రన్నట్టు. ఓకేనా. సో, ఎంతమంది అప్లికేషన్ బెట్టుకున్నారు అనే దాన్ని బట్టి మనకు ఈ కట్ ఆఫ్ అనేది ఉంటదన్నట్టు ఎవ్రీ ఇయర్. మనకి కట్ ఆఫ్ అనేది 2024 లోపల 54 దగ్గర ఆగిపోయింది. ఓకేనా. 23 లోపల మనం జూసుకుంటే 2023 లోపల మనకు అరౌండ్ 64 లోపల ఆగిపోయింది. అండ్ ఇప్పుడు 48 దగ్గర ఆగిపోయింది. సో, ఇట్లా కట్ ఆఫ్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏందంటే అప్లై చేసుకున్నోళ్ళందరికీ సీట్ వచ్చేలాగా యూనివర్సిటీ వాళ్ళేందంటే ఈ కట్ ఆఫ్ అనేది బెడతారన్నట్టు. ఓకేనా. సీట్స్ ఫిల్ గాకపోతే ఎట్లా బ్రో అనే ఒక థాట్ గూడా ఉంటది. సీట్ ఫిల్ గాకపోతే అంటే మ్యాక్స్ సీట్స్ ఫిల్ అయితాయి. అందుకే ఇప్పుడు చానా అప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు 60,000 అంటే మనం ఇప్పుడెంత 48,000 ఉంది గదా! కట్ ఆఫ్. ఓకేనా. 48,000 అంటే 48,000 అంటే 48,000 పీపుల్. ఓకేనా. 48,000 పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్. అప్లై చేసుకోవడానికి నర్సింగ్‌కి 48,000 పీపుల్ ఎలిజిబుల్ అయితారు. మనకున్న సీట్స్ 8,000 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా. ఈజీగా ఫిల్ అయిపోతాయి. ఏవైతే ఉన్నాయో ఈ సీట్స్ అనేది ఈజీగా ఫిల్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ సీట్స్ ఫిల్ కాకపోయినా గూడా ఏవైతే ఈ 48,000 లోపు పీపుల్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ అయితే ఇస్తారన్నట్టు. సో, లాస్ట్ ఫేజ్ దాకా ఛాన్స్ ఇచ్చి సీట్స్ అయితే ఫిల్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఇది అండ్ ర్యాంక్ ఎక్స్‌టెన్షన్స్ మీద హోప్ పెట్టుకోకుర్రి. ఒకవేళ ర్యాంక్ ఎక్స్‌టెన్షన్స్ ఏమైనా అయితే నేను ఫర్దర్‌గా వీడియో చేస్తా. సో, మనం ఫర్దర్‌గా అప్లికేషన్ దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఒకసారి ర్యాంక్ ఎక్స్‌టెన్షన్స్ అయితే మళ్ళీ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడం ఉంటది. అవన్నీ గూడా ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, చూద్దాం ఒకవేళ ఏమన్నా కొత్త చేంజెస్ యూనివర్సిటీ రెగ్యులేషన్స్ ఎప్పుడు ఎట్లా మారేది తెలవది. ఏమైనా కొత్త చేంజెస్ అయితే డెఫినిట్‌గా నేనైతే ఇన్ఫార్మ్ చేస్తా మీకు. వీడియో గూడా చేస్తా డెఫినిట్‌గా. ఓకేనా. అండ్ మనం అనలసిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసినాం. మీరు ఒకవేళ బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకున్నా, బీపీటీ చేద్దాం అనుకున్నా, ఏహెచ్ఎస్ చేద్దాం అనుకున్నా, ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అనేది నేను చెప్తా. మనకు 6 మంత్స్ గైడెన్స్ నేను ప్రొవైడ్ చేస్తా. అరౌండ్ 154 రూపీస్‌కి 6 నెలల గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్తా. ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్ట్ చెప్తా. ఏమేం కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్సెస్ లిస్టు. ఎక్కడ ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి సీట్స్ లిస్టు. కేటగిరీ వైస్ సీట్స్ లిస్ట్ చెప్తా. అండ్ టాప్ కాలేజెస్ ఏంది అని చెప్తా. టాప్ గౌట్ కాలేజెస్ ఏంది, టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఏంది అని చెప్తా. అండ్ ఎట్లా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలని చెప్పి చెప్తా. ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్తా. 100% వర్కింగ్ ట్రిక్స్ తోటి ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చెయ్యాలి అనేది చెప్తా. లైవ్స్ పెడతా ఉంటా. సో, లైవ్స్ లోపల మీకేం డౌట్స్ ఉన్నా గూడా క్లారిఫికేషన్ అయితే ఇస్తా ఉంటా. బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఏంటి అనేది కూడా నేను చెప్తా ఉంటా. జస్ట్ ఫర్ 154 రూపీస్. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పక్కా అనలిసిక్ ట్యూటర్ యాప్ ప్లే స్టోర్ లోపల ఉంటది. ఒకసారి ఎళ్లి డౌన్‌లోడ్ చేసుకొని చెక్ చేయండి. యూ విల్ గెట్ క్లారిటీ. ఓకేనా. నేను ఈ కట్ ఆఫ్‌కి సంబంధించి ఓకేనా యూనివర్సిటీకి కాల్ చేసిన. కట్ ఆఫ్‌కి సంబంధించి యూనివర్సిటీకి కాల్ చేసిన. వాళ్ళు ఏమని చెప్పిర్రు కదా అంటే, ఐడియా లేదు మాకు కూడా అన్నారు. ఓకేనా. మాకు కూడా ఎట్లాంటి ఐడియా లేదు అని అన్నారు. సో, ఎక్స్‌టెండ్ చేస్తారా చేయరా అనేది తెలవది అన్నారు. మ్యామ్ ఇది ఫేజ్ 2 లోపల ర్యాంక్ ఏమన్నా ఎక్స్‌టెండ్ చేస్తారా మ్యామ్? తెలియదండి మనకి. బీఎస్సీ నర్సింగ్ సంబంధించి. అదే అండి చెప్పలేము. ఓకే. కాబట్టి యూనివర్సిటీ డెసిషన్ ఈస్ ఫైనల్. ఓకేనా. యూనివర్సిటీ ఏదైతే ఉందో యూనివర్సిటీ డెసిషన్ ఈస్ ఫైనల్. కాబట్టి యూనివర్సిటీ ఏ డెసిషన్ తీసుకున్నా వి హావ్ టు రెస్పెక్ట్ దట్. ఒకవేళ ర్యాంక్ ఎక్స్‌టెన్షన్స్ అయితే సో, నేనైతే మస్త్ హ్యాపీ. ఓకేనా. సో, మళ్ళా మీకు కంటెంట్ ప్రొవైడ్ చేయొచ్చు. మంచి గైడెన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. కాబట్టి సో, ర్యాంక్ ఎక్స్‌టెన్షన్ అయితే మంచిదే. కానీ కాకపోతేనే యూ హావ్ టు గో ఫర్ ఆల్టర్‌నేటివ్. మరి ఏంది బ్రో ఆల్టర్‌నేటివ్ అంటే మనకి జీఎన్ఎం.
ఓకేనా. జిఎన్ఎం ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ బీఎస్సీ నర్సింగ్. నువ్వు జిఎన్ఎం చేయి. ఓకేనా. సో జిఎన్ఎం చేయి. జిఎన్ఎం అనేది 3 సంవత్సరాలు ఉంటుంది. ఓకేనా. డిప్లొమా అంటాం. 3 సంవత్సరాలు ఉంటుంది, డిప్లొమా అంటాం. టాప్ గవర్నమెంట్ కాలేజ్ లోపల వేసుకోవచ్చు. లైక్ గాంధీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు. ఓకేనా. అండ్ దాని తర్వాత కాకతీయ, ఎంజిఎం కాకతీయ కావచ్చు, కరీంనగర్ గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, నిజామాబాద్ గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు. ఇవన్నీ కూడా టాప్ కాలేజెస్ ఉన్నాయి మనకి. ఓకేనా. సో నేనేం చెప్తా కదా అంటే, మీరు బీఎస్సీ నర్సింగ్కి ఎలిజిబుల్ అవుతలేరు అన్న సిచ్యువేషన్ లోపల గో ఫర్ జిఎన్ఎం. సో జిఎన్ఎంఏ ఎందుకు అని అంటే, జిఎన్ఎంకి ఎప్సెట్ ర్యాంక్ అనేది అవసరం లేదు. ఓకేనా. జిఎన్ఎంకి ఎప్సెట్ ర్యాంక్ అనేది అవసరం లేదు. ఇంటర్ మార్క్స్ ఉంటాయి చూసినావా, ఇంటర్ మార్క్స్ బేస్డ్ సెలెక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారు జిఎన్ఎంకి సంబంధించి. ఓకేనా. ఇంటర్ మార్క్స్ త్రూ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. టాప్ గౌట్ కాలేజ్ లోపల మనం జిఎన్ఎం వేసుకోవచ్చు. ఆఫ్టర్ జిఎన్ఎం మనం పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అనేది ఉంటుంది. ఈ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అనేది 2 సంవత్సరాలు ఉంటుంది. మనం ఈక్వల్ టు బీఎస్సీ నర్సింగ్ అవుతాం. ఓకేనా. జిఎన్ఎం ప్లస్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేస్తే మనం అయితే ఈక్వల్ టు బీఎస్సీ నర్సింగ్ అవుతాం. సో ఇది 3 ఇయర్స్ ఉంటుంది. జిఎన్ఎం అనేది పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అనేది 2 ఇయర్స్ ఉంటుంది. మొత్తం 5 ఇయర్స్ అవుతుంది. బీఎస్సీ నర్సింగ్ అనేది 4 ఇయర్స్ అనేది ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా మనం ఏమవుతుంది కదా అంటే 5 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ అవుతుంది, కానీ మనం నర్సింగ్ అనేది చేసిన వాళ్ళం అవుతాం అన్నట్టు. కాబట్టి నేను ఏం చెప్తా అంటే, బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందంటే అది జిఎన్ఎం. బ్రో నేను డిప్లొమా చెయ్య బ్రో, బీఎస్సీ చేస్తా అనుకుంటే లైక్ మనకు ఏహెచ్ఎస్ చూస్ చేసుకోవచ్చు. ఏహెచ్ఎస్ లోపల బీఎస్సీ ఎంఎల్టీ ఉంటుంది. ఓకేనా. బీఎస్సీ ఎంఎల్టీ ఉంటుంది. దాని తర్వాత సో పారామెడికల్ కోర్సెస్ ఉంటాయి. ఓకేనా. అండ్ దాని తర్వాత బీపీటీ ఉంటుంది అన్నట్టు. ఇవన్నిటి కూడా సెలెక్షన్ ప్రాసెస్ 2024 లోపల ఇంటర్ మార్క్స్ బేస్డ్ అయింది అన్నట్టు. ఓకేనా. ఈ ఇయర్ కూడా మ్యాథ్స్ ఇంటర్ మార్క్స్ బేస్డే సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ గో ఫర్ జిఎన్ఎం. లేదు బ్రో నేను 3 సంవత్సరాల డిప్లొమా చెయ్యా, నేను డిగ్రీనే చేస్తా, నాకు బీఎస్సీయే కావాలి అనుకుంటే ఏహెచ్ఎస్ లోపల లైక్ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ పారామెడికల్ కోర్సెస్ బీపీటీ అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ లైక్ ఏంటంటే, మీరు ఒకవేళ ఎలిజిబుల్ కాదంటే రియాలిటీని యాక్సెప్ట్ చేయరు. ఓకేనా. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ. రియాలిటీ అనేది యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి యూ హ్యావ్ టు మూవ్ ఆన్. ఓకేనా. సో నెక్స్ట్ కోర్సు చేయాలి. ఐదర్ అది ఫార్మసీ అయితే జిఎన్ఎం నోటిఫికేషన్ కూడా స్టార్ట్ అయింది. ఓకేనా. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చేసిన, ఒకసారి చెక్ చేయరి. ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంటుంది. సో టైం కూడా 20 days మాత్రమే టైం అయితే ఇచ్చారు అన్నట్టు. సో తర్వాత ఫర్దర్ ఎక్స్టెన్షన్స్ అవుతాయి, కానీ ఫస్ట్ జిఎన్ఎంకి అప్లికేషన్ పెట్టుకోర్రి, యాక్సెప్ట్ చేయరి రియాలిటీని. ఓకేనా. తర్వాత ఫార్మసీ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకేనా. 5th అక్టోబర్ నుండి ఫార్మసీ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు తొందరగా ఈ ఫార్మసీనా లేకపోతే జిఎన్ఎమ్మా లేకపోతే ఏహెచ్ఎస్ఆ క్లారిటీ తెచ్చుకోరు తొందరగా. ఓకేనా. ఎలిజిబుల్ కాదు కాబట్టి. ఒకవేళ బీఎస్సీ నర్సింగ్ లైక్ ర్యాంక్ ఎక్స్టెన్షన్ చేసిరు అంటే అప్పుడు కూడా ట్రై చేయరి. ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు నేను ఏం చెప్తాను అంటే 48,000 పీపుల్ ఆర్ ఎలిజిబుల్. ఓకేనా. బీఎస్సీ నర్సింగ్కి 8,000 సీట్స్, అరౌండ్ 8,000 to 10,000 సీట్స్ ఉన్నాయనుకో. ఈ 8,000 సీట్స్ ఉన్నాయి. ఈ 8,000 సీట్స్కి 48,000లో ఈజీగా ఫిల్ అవుతుంది. ఒకవేళ పర్ సపోజ్ ఫిల్ కాలే అనుకో, వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టినా కూడా మన ర్యాంక్ అనేది 50,000, 60,000, 70,000 ఉంటే మనకి ఇందులోపల కూడా కాంపిటీషన్ ఉంటుంది. 50,000 నుండి 60,000 వరకు 10,000 మంది ఉంటారు. ఓకేనా. ఈ 10,000 మంది లోపల సో చాలామంది ఏంటంటే నర్సింగ్ చేయడానికి ట్రై చేస్తారు. మనకన్నా ఒక్క ర్యాంక్ మంచిగా ఉన్నా కూడా వాళ్ళకే సీట్ వస్తుంది. ఓకేనా. సో మనకన్నా ఇప్పుడు 2 పర్సన్స్ ఉన్నారనుకో, అక్కడ ఉండేవి 2,000 సీట్లు మిగిలినాయి అనుకో, ర్యాంక్ ఎక్స్టెండ్ చేశారు అనుకో పర్ సపోజ్, మనకన్నా మంచి ర్యాంకు వేరే ఒక్కరుకున్నా కూడా వాళ్ళకే సీట్ వస్తుంది. కాబట్టి రియాలిటీని యాక్సెప్ట్ చేసి గో ఫర్ ఆల్టర్నేటివ్. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ వీడియో. సో ఇట్లాంటి వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండుర్రి. అండ్ ఫర్దర్ ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సైనింగ్ ఆఫ్.